నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. నవాపాలెంలో పెన్షన్ల పంపిణీ, జాతీయ ఉపాధి హామీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి వెంట ఉన్న అధికారులు. రోడ్డు మీద విచ్చలవిడిగా తిరుగుతున్న ఆవులను వాటి యజమానులను భద్రపరుచుకోవాలి, లేకుంటే భీమవరం గోశాలకు తరలిస్తాం. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు, సీసీ కెమెరాల నిఘాలో జరుగుతున్న పరీక్షలు. తాడేపలగూడానికి విచ్చేసిన ఆల్ ఇండియా టైలర్ సంఘ నాయకులు, విలియం హోలే విగ్రహం వద్ద నివాళులు. శనివారం పురస్కరించుకుని కుంచినపల్లి వెంకటేశ్వర స్వామి గుడిలో తిరుమలలో మాదిరిగా సుప్రభాత, తోమాల సేవ, అష్టోత్తర పూజలు. పలువురు భక్తులు ఆలయానికి విరాళాలు. సామాజిక పెన్షన్లను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. ఆమె శనివారం ఉదయం రూరల్ మండలం నవాపాలెం గ్రామంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. పెన్షన్లు అందుకుంటున్న వారితో యోగక్షేమాలు అడిగి ఇంటికొచ్చి పెన్షన్ ఇస్తున్నారా, ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా అని ప్రశ్నించి ఆరా తీశారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకంలో కూలీలతో చేపట్టిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పూడికతీత పనులను జిల్లా కలెక్టర్ నాగరాణి పరిశీలించారు. వారిని కూడా పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధ కూలీలను పెన్షన్లో తీసుకున్నారా అని ప్రశ్నించి ఎంపీడీఓను పిలిపించి ఉపాధి కూలీలకు పని ప్రదేశంలోనే వెంటనే అందజేయాలని ఆదేశించారు. సామాజిక ఆడిట్ బహిరంగంగా నిర్వహించాలన్నారు. డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ అప్పారావు, డిఆర్ఓ ఆర్డీఓ కౌసర్ భాను, ఎంపీడీఓ విశ్వనాథం, సర్పంచ్ మద్దుకూరి గంగాభవాని, డిఆర్డీఏ ఏపీఓ పెన్షన్స్ మురళీకృష్ణ, మండల జనసేన అధ్యక్షులు అడప ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి చోట్ల కోపడ్డానికి బుకే దీనివల్ల ఏమైనా ఉపయోగం? నవాపాలెం విలేజ్ తాడేపల్లిగూడెం మండలంలో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. ఇక్కడ 250 మంది బేసికర్స్ వచ్చి ట్యాంక్ డీసిల్టేషన్ వర్క్ చేసుకుంటున్నారు. వర్క్ అంతా కూడా చక్కగా జరుగుతుంది. వారికి పని అవసరమైనప్పుడు పని జరుగుతుందా లేదా, యావరేజ్ వేజెస్ ఎంత వస్తున్నాయి, ఎన్ని రోజులు పని జరుగుతుంది, మేట్స్ పనితీరు, ఫీల్డ్ అసిస్టెంట్ పనితీరు, టెక్నికల్ అసిస్టెంట్ అందరూ ఎట్లా పని చేస్తున్నారు, మండలంలో ఎలాంటి పనులు దొరుకుతున్నాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. అయితే అందరికీ తెలుసు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధి హామీల పనులు అనేది కొంచెం తక్కువగానే దొరుకుతాయి. దొరికినంతలోనే మన కూలీలందరికీ కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ పని కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మ్యాన్ పవర్ కూడా మనకి మిగతా టౌట్ ఏరియా మండల్స్లో లాగా ఎక్కువ మంది సరిపడా మ్యాన్ పవర్ ఉండదు, తక్కువ ఉంటారు. వాళ్ళతో ఇక్కడ మేనేజ్ చేస్తున్నాము. అయితే ఇప్పుడైతే పనులు జిల్లా వ్యాప్తంగా 10,000 మందికి పని కల్పించడం జరిగింది. పనులు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎక్కడ వీలైతే అక్కడంతా కూడా ఉపాధి హామీ కూలీ పని కల్పించడం జరిగింది. ఈ సంవత్సరం హార్టికల్చర్ ప్లాంటేషన్ కూడా టేకప్ చేయాలని చెప్పేసి సూచించడం జరిగింది.
అంటే ఎప్పుడు మనకి 500 ఎకరాలు 300 ఎకరాలు మాత్రమే హార్టికల్చర్ జరుగుతూ ఉంది. అయితే ఈ సంవత్సరాలు కొంచెం ఎక్కువ హార్టికల్చర్ టేకప్ చేయాలనేది లక్ష్యంగా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వాటర్ డెవలప్మెంట్, సమ్మర్లో పశువులకి వాటర్ స్కేర్సిటీ ఉంటుంది. ఆ స్కేర్సిటీ ఎదుర్కోవడానికి ప్రతి మండలంలో కనీసం 250 ఎకరాల్లో ఈ వాటర్ డెవలప్ చేయాలని చెప్పేసి లక్ష్యంగా ఇవ్వడం జరిగింది. అదంతా కూడా ఈ మార్చి నెల ఈ నెలలో ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టారు. అది వాటర్ కూడా ముమ్మరంగా చేస్తాం. గోకుల్ షెడ్స్ కూడా నడుస్తూ ఉంటారు. తాడేపల్లిగూడ మండలం నవాపాలెం గ్రామంలో జరుగుతున్నటువంటి మరి డీసిల్టింగ్ ఆఫ్ ట్యాంక్ సంబంధించి మనకి వేసి ఎకర్స్గా జరుగుతున్నటువంటి వర్క్కి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఈ గ్రామంలో ఇది పెద్ద ట్యాంకు. ఇక్కడ 10,000 మ్యాండేస్ మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటివరకు 8,000 మ్యాండేస్ మనం లక్ష్యంగా చేసుకుని మనం చేయడం జరిగింది. ఇంకో 2,000 మ్యాండేస్ ఉన్నాయి. 2,000 మ్యాండేస్ కూడా ఈ మార్చి లోపు ఇక్కడ చేస్తాం. ఇక్కడ కొంతమంది కూలీలు ఎక్సెస్ కావాలని మనకి అడుగుతడం జరుగుతుంది. మరి ఇప్పుడు వేతనం 300 రూపాయలు ఉంది. కానీ ఈ గ్రామంలో మనం చూసుకున్నట్లయితే యావరేజ్ వేజ్ 280 రూపాయలు తక్కువ కాకుండా మనం కూలీలకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అందరూ కూడా 50 రోజులు తక్కువ కాకుండా అందరూ కూడా పనిచేయడం జరిగింది. సో ఎందుకంటే ఇది మన డెల్టా మండలం కాబట్టి ఇక్కడ ఎందుకంటే మన కాలువలు లేకపోతే ట్రైన్లు ఈ డీసిలింగ్ ట్యాంక్స్ తప్ప మనకు అదర్ దెన్ వర్క్స్ ఏమి ఉండవు కాబట్టి మన 100 మ్యాండేట్స్ చేయలేకపోతున్నాం. సో ఇది ఎందుకంటే మనం ఈ యొక్క డెల్టా మండల్స్ కూడా ఇది ప్రాబ్లం, గవర్నమెంట్ కూడా ఈ విషయం తెలుసు. అందుకని మనకి మిగతా జిల్లాల కంటే మనకి టార్గెట్ తక్కువ ఇవ్వడం జరిగింది. మనకి 42 లక్షలు టార్గెట్ ఇవ్వడం జరిగింది. సుమారుగా మనకి ఒక 90 కోట్లు మనకి వేజ్ కాంపోనెంట్ ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. సో 36 లక్షల మంది కూలీలకి మనము సుమారుగా 90 కోట్లు అమౌంట్ ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు కూడా. సో అట్లాగే మనం సీసీ రోడ్లకు సంబంధించి కూడా 64 సీసీ రోడ్లు 46 కోట్ల రూపాయలతోటి 66 కిలోమీటర్లలో లెంగ్త్తో సీసీ రోడ్లు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మన గౌరవ ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి కాన్స్టిట్యున్సీకి సంబంధించి మనం ఇవ్వడం జరిగింది. అట్లాగే గోకుల్ షెడ్లకు సంబంధించి 900 గోకుల్ షెడ్లు మంజూరు చేసాం. సుమారుగా ఇంచుమించు 75% గోకుల్ షెడ్లు కంప్లీట్ చేసాం. దానికి 19 కోట్ల రూపాయలని మరి రైతులు మంజూరు చేస్తాం. ఇది పూర్తిగా ఉచితమండి. ఇది రైతులు వాళ్ళు ఏమీ రూపాయి పెట్టుబడి అవసరం లేదు. ఇది ప్రభుత్వ ఎన్ఆర్జీఎస్ రైతులకి ఉపయోగించబడే పథకం ఇది. ఎందుకంటే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ సార్ ఈ యొక్క ఉపాధి హామీని రైతులకు అనుసంధించాలనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మేము ఈ యొక్క ఫాడర్ ఇందాక మేడం గారు చెప్పినట్టుగా ఫాడర్ డెవలప్మెంట్కి సంబంధించి మినిమమ్ 10 సెంట్లు ఉంటే చాలు. 50 సెంట్లకు లోపు ఉన్న రైతులు మా దగ్గరికి వచ్చినట్లయితే మేము వెంటనే మంజూరు చేయడం జరుగుతుందండి. పట్టణ పరిధిలోని మెయిన్ రోడ్లో విచ్చలవిడిగా సంచరిస్తున్న ఆవులను మున్సిపల్ సిబ్బంది ద్వారా పట్టించి భీమవరం గోశాలకు తరలిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ ఆవులను వాటి యజమానులు ఇంటి వద్దనే భద్రపరుచుకోవాలని సూచించారు. కాగా స్వచ్ఛ భారత్కు సంబంధించి తాడేపూడ మున్సిపాలిటీని ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. విచ్చలవిడిగా ఆవులు దూడలు ఇలాంటివన్నీ తిరగడం, తర్వాత రోడ్డుకి అంతరాయం కలిగించడం, పబ్లిక్ జీవనానికి అంతరాయం కలిగించడం, తర్వాత చాలామంది ఆవులు దూడలు ఎన్ని పర్యాయాలు చెప్పినా కానీ వాళ్ళు మళ్ళీ మేము పట్టడం, మళ్ళీ వాళ్ళు మా దగ్గర నుంచి తీసుకెళ్ళడం, మళ్ళీ వదిలేయడం ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజుని మేము 2 ఆవులు 4 గిత్తలు మేము కంట్రోల్లో పెట్టడం జరిగింది, పురపాలక సంఘ కంట్రోల్లో. అయితే ఇప్పుడు వీటిని మళ్ళీ ప్రజలకు ఇచ్చేస్తే, పెంపకందారులకు ఇచ్చేస్తే మళ్ళీ యథావిధిగా వదిలేస్తున్నారు. కనుక ఇది మన భీమవరం తాడేపల్లిగూడెం నుంచి భీమవరం గోశాలకు పంపడం జరుగుతుంది. వారితో మాట్లాడి ఈ ఆవులు గిత్తలన్నీ కూడా ఈ గోశాలకు పంపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇప్పుడు ఏంటంటే తడి పొడి చెత్తను విడదీసి పారిశుద్ధ్య కార్మికులకు అందియండి. డ్రైన్లో కానీ రోడ్ల మీద కానీ చెత్త వేయకూడదు. తర్వాత పబ్లిక్ ఫీడ్బ్యాక్ కూడా మనం గత 10 రోజుల నుంచి చేయడం జరుగుతుంది. గుడ్ రిజల్ట్ రావాలి, చాలా ఎక్కువ పర్సెంటేజ్ రావాలి, గుడ్ రిజల్ట్ రావాలి. అప్పుడు స్వచ్ఛాంధ్రాలో మన తాడేపల్లిగూడానికి మంచి ర్యాంక్ వస్తే మంచి నిధులు వస్తాయి, అభివృద్ధి చెందుతుంది. కనుక పట్టణ అభివృద్ధికి అందరూ సహకరించాలి. అలాగే మీరు పట్టణానికి తాడేపల్లిగూడెం పట్టణానికి పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఆస్తి పన్నులు, నీటి పన్నులు, వాటర్ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్లు, ఆక్రమణ పన్నులు మొదలుగున్నవి సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించండి. ఇంకా టైం లేదు, మార్చి 31 లోపు 100% కలెక్షన్ చేయాలి. కనుక చాలా వరకు బకాయిలు ఉన్నాయి. మా సచివాలయం నుంచి సెక్రటరీలు స్టాఫ్ని కూడా అందరినీ టీమ్స్ కింద వేసి ఒక వార్డుకి ఒక టీం వేసి కలెక్షన్ మీద డ్రైవ్ చేస్తున్నాం. ఈ కలెక్షన్ అంతా కూడా మీరు కట్టవలసిన యథావిధిగా రొటీన్గా కట్టవలసిన ఇంటి పన్నులు, నీటి పన్నులు కూడా పురపాలక సంఘాన్ని చెల్లించండి. పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని ప్రజలందరూ కోరుకుంటున్నాం.
ఇంటర్మీడియట్ పరీక్షలు శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. 1 గంట ముందునే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులు 8:30 పరీక్షా హాల్లోకి అనుమతించారు. పరీక్షలు మొదటి రోజు కావడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు వారి వెంట వచ్చారు. కాగా పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా తగు ఏర్పాట్లు చేశారు. పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రాల్లోకి ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించడం లేదు. టైలర్స్ ఆల్ ఇండియా నాయకులు శనివారం తాడేపూడెం పట్టణానికి పట్టణ నాయకుల ఆహ్వానం మేరకు వచ్చి విలియం హోలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టైలర్స్ డే సందర్భంగా యానాంలో జరిగిన టైలర్స్ డే కార్యక్రమానికి 12 రాష్ట్రాల నుండి ప్రతినిధులు వచ్చారు. తాడేపూడెం నుండి కూడా వెళ్లిన నాయకులు తమ పట్టణానికి రావాల్సిందిగా ఇతర రాష్ట్రాల నాయకులను ఆహ్వానించారు. దాంతో అధ్యక్షులు చెన్నైకు చెందిన విజయ్ కుమార్, సెక్రటరీ అయిన కేరళకు చెందిన అశోక్ కుమార్లు తాడేపూడెం వచ్చారు. విలియం హోలే విగ్రహం వద్దకు వారు వెళ్లి నివాళులర్పించారు. వారికి పట్టణ టైలర్స్ ప్రెసిడెంట్ బొబ్బిలి, వర్కింగ్ ప్రెసిడెంట్ మణి, ఫెడరేషన్ పూర్వ అధ్యక్షులు ఆకాశపు స్వామి, చింతకాల సత్యనారాయణ, భవానీ శ్రీను, బిఎస్ఎన్, వాసు, నాని, పట్టణ టైలర్స్ స్వాగతం పలికారు. అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు చెన్నై నుంచి వస్తాను. నేను ఆల్ ఇండియా ప్రెసిడెంట్. ఇక్కడ ఏమంటే ఒక ప్రోగ్రామ్కి నిన్న టైలర్స్ డేకి వచ్చాను. అప్పుడు స్వామి గారు పిలుస్తున్నారు, మా ఇంటికి రావాలా, మా పీపుల్ అంతా చూడాలని చెప్పినారు. దానికోసమే ఇక్కడ వచ్చి మీరంతా చూసేదానికి ముఖ్య సంతోషంగా అయింది. ఈ టైలర్స్ డేని పార్టిసిపేట్ చేసేందుకు నేను కూడా పెరుగుగా ఉంది. ఇప్పుడు ఏం సపోర్ట్ కావాలంటే ఆల్ ఇండియా నుంచి మీరు అడిగితే మరి ఏ మాల్తో అదంతా నేను చేసేదానికి ప్రామిస్ చేస్తాను. దాని తర్వాత అందరికీ ఇప్పుడు మెంబర్స్ చేసేది సపోర్ట్ చేయాలి. ఇక్కడ అందరినీ ర్యాలీ ఏమైనా పెట్టే కూడా ఇక్కడ నుంచి మంచినంత రావాలి. అక్కడ గవర్నమెంట్లో ఏమైనా మాకు కావాలో అదంతా తెచ్చి పెట్టడానికి మీరు అందరినీ సపోర్ట్ చేయాలని చెప్పి మాకు ఛాన్స్ ఇచ్చేదానికి థ్యాంక్స్ కోరి ఫినిష్ చేస్తాను. స్థానిక టైలర్ సెంటర్ నందు ఘనంగా టైలర్స్ డే వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే నిన్న 28వ తారీఖు అయినటువంటి శనివారం నాడు ఈ కార్యక్రమం ఎప్పటిలాగా ఇక్కడ చాలా ఘనంగా జరగడం జరిగింది. మన టైలర్ సోదరులందరూ కూడా ముందు ఇంకా ఐక్యతగా ఉండి గవర్నమెంట్ నుంచి మనకు రావాల్సినవన్నీ కూడా శాసించుకునేలాగా, అలాగే నిన్న బాబు గారు చెప్పినట్టు మన వాళ్ళు కావాల్సిన ఇళ్ల స్థలాలు లేకపోయినా సబ్సిడీ లోన్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా మీరు నన్ను, ప్రెసిడెంట్ గారిని, చంద్రకాల సత్యనారాయణ గారిని ఎవరిని కలిసిన పెన్షన్ మన వాళ్ళకి ఎవరికైనా లాభం సరే మమ్మల్ని సంప్రదింస్తే మేము దానికి సహాయపడగలని తెలియజేస్తూ, అలాగే ఎప్పటిలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన టైలర్ సోదరులందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ టైలర్ అసోసియేషన్ తరఫున మరి భారీ ఎత్తున ర్యాలీ జరపాలని మరి ఆల్ ఇండియా టైలర్ అసోసియేషన్ తరఫున కోరడం జరిగింది. అది తప్పనిసరిగా నెరవేరుతుందని ఈ రోజున మరి ఆల్ ఇండియా టైలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి, అలాగే ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కేరళ నుంచి వచ్చిన వారు, అలాగే తమిళనాడు నుంచి వచ్చిన వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇద్దరు రావడానికి కారణం మరి నిన్న టైలర్స్ డే సందర్భంగా యానంలో భారీ ఎత్తున బహిరంగ సభ జరపడం జరిగింది. ఆ సభలో టైలర్స్ రావాల్సిన రాయితీల గురించి, టైలర్స్కి ఏవైతే వస్తాయో వాటి గురించి వివరంగా చెప్పి ఉన్నారు. కాబట్టి రేపు పొద్దున్న కేరళ వెళ్ళి అక్కడ బుక్లెట్లు తయారు చేసి టైలర్స్కి ఏమైతే రాయితీలు ఉన్నాయో ఆ కేరళ ప్రభుత్వం ఏదైతే సాధిస్తుందో అది కూడా ఆంధ్రప్రదేశ్ సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కుంచినపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, అష్టోత్తర పూజ నిర్వహించారు. ఆత్కూరి కామేశ్వరరావు, వీర వెంకట పవన్ కుమార్ సౌజన్యంతో సుప్రభాతం, అర్చన, స్వామివారి అలంకరణ, ప్రసాద వితరణ జరిపారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ దాసరి మల్లికార్జునరావు, ఆలయ కమిటీ చైర్మన్ ఆత్కూరి పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. కాగా పూరేటి కృష్ణారావు, బేబీ సరోజిని దంపతులు 20,000, గుమ్మల్ల ఆదినారాయణ, మేరీ దంపతులు 10,116, గుమ్మల్ల తాతారావు, గంగాభవాని దంపతులు 10,116 ఆలయ కమిటీ వారికి అందించారు.
కుటుంబ సభ్యులందరూ మన గ్రామంలో జరపకూడదు. దయచేసి స్థానిక కుంచనపల్లి ద్వారకానగర్లో వేయించేసి ఉన్న శ్రీభూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఈ ప్రతిష్ట 2వ శనివారం సందర్భంగా స్వామివారికి ఉదయం విశేషంగా నిర్వహించబడింది. స్వామివారికి ఉదయం 5 గంటల 15 నిమిషాలకు సుప్రభాత సేవ, తర్వాత తోమాల సేవ, అనంతరం విశేష అష్టోత్తర పూజలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విరిగా భక్తులు చాలామంది పాల్గొన్నారు. స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి రావాల్సిందిగా కోరుతున్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ప్రతిష్ఠ జరిగి నేటికి 2 వారాలైంది. ఈ 2 వారాల నుంచి విశేషమైనటువంటి స్వామివారికి ఏదైతే వైఖాన యొక్క సిద్ధాంత ప్రకారము ఏదైతే స్వామివారికి పూజా కార్యక్రమాలు ఉన్నాయో నిత్యము కూడా చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి శనివారం కూడా విశేషమైనటువంటి సుప్రభాత సేవతోటి స్వామివారికి ప్రారంభమై, అలాగే తోమాల సేవ, స్వామివారికి అష్టోత్తర సహస్రనామావళి పూజా కార్యక్రమం అయితేనేమి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టి నేటికి 2 వారాలైంది. దగ్గర ప్రతి వారము కూడా భక్తుల యొక్క సహకారార్థం భక్తులందరూ కూడా వారి యొక్క గోత్రనామాలతో పూజ చేయించుకునే సదవకాశం ఈ ఆలయ ట్రస్ట్ అండ్ కమిటీ వారు సహకరించారు. ఈ దేవాలయానికి మరి ఇవాళ శనివారం నాడు ఒక భక్తుడు కృష్ణ గారు, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు 20,000 రూపాయలు ఈ స్వామివారికి సన్నిధికి ఇప్పుడే ఇవ్వడం జరిగింది. అలాగే మా మిత్రుడు గుమ్మళ్ళ తాతారావు గారు, గుమ్మళ్ళ ఆదినారాయణ గారు కూడా 10,116 చెరుకొక 10,116 కూడా ఇంకేదంటే ఈ యొక్క స్వామివారి సన్నిధికి భక్తుల యొక్క విరాళాలతోటే సన్నిధి కట్టగలిగాం. ఈ శనివారం తమ్ముడు ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి ఆత్కూరి వీర వెంకట పవన్ కుమార్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్వామివారికి పట్టు వస్త్రాలు, స్వామివారి అమ్మవార్లకి పట్టు వస్త్రాలు అయితేనేమి, స్వామివారికి 2 నెలలకు సంబంధించిన దూపనేప నైవేద్యానికి కూడా మరి మణికంఠ శేషగిరి మణికంఠ గారు, అలాగే ఈ దాతలందరూ సహకారార్థమే ఈ దేవాలయ నిర్మాణానికి కానీ భక్తులందరూ సహకరిస్తేనే ఈ దేవాలయ నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ఇండియన్, చైనీస్, తందూరి, పుల్కా, రోటీ, బటర్ నాన్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్, స్టార్టర్స్ మరియు అన్ని రకముల ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ లభించును. చిన్న ఫంక్షన్స్ కు పార్టీ హాల్ కలదు. క్యాటరింగ్ అండ్ హోమ్ డెలివరీ సౌకర్యాల కొరకు 7893045898 కు సంప్రదించండి. స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ సర్వీస్ కలదు. విచ్చేయండి. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రతి ఆదివారం మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. సెల్ నంబర్స్ 9398349979, 9848035898. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్,
కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలలో స్పార్క్ IT కంప్యూటర్ ఈవెంట్ను డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీ సరోజ అధ్యక్షతన శనివారం జరిగింది. మొదట విద్యార్థుల సృజనాత్మకమైన ఓపెనింగ్ వీడియోతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎక్సైజ్ ఎస్ఐ దొరబాబు అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ టెక్నాలజీపై పట్టు సాధించాలన్నారు. సమాజానికి ఉపయోగపడే విధంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. కళాశాల డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ శిక్షణను మెరుగుపరుచుకోవాలన్నారు. ప్రిన్సిపాల్ లక్ష్మీ సరోజ కూడా మాట్లాడారు. విద్యార్థులకు కోడింగ్, PPT, JIM, మాక్ ఇంటర్వ్యూ, క్విజ్, టెక్ ఎగ్జిబిషన్ నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందించారు. వైస్ ప్రిన్సిపాల్ కృష్ణ, కంప్యూటర్ శాఖ విభాగాధిపతులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ తర్వాత అందరూ ఏ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వాలని ఆలోచన చేస్తూ ఉంటుంటారు. అటువంటి తరుణంలో ఇంజనీరింగ్తోనే కాదు, డిగ్రీతో కూడా మనం అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చు. డిగ్రీతో కూడా మనం టెక్నాలజీ రంగంలో ఇంజనీరింగ్ ఒక డిగ్రీయే, BSc ఒక డిగ్రీయే, BCA ఒక డిగ్రీ, విభిన్న కోర్సులతో దిగువ మధ్యతరగతి పిల్లలు కూడా డిగ్రీ ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులతో పోటీ పడవచ్చు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మొట్టమొదటి కాకినాడ, రాజమండ్రిలో ఈ కాలేజీలు నెలకొల్పి తద్వారా అనేక ప్రాంతాలకు విస్తరింపజేసి మీ అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్యను అందించడం ఆదిత్య ద్వారా జరుగుతుంది. అటువంటి ఈ కళాశాలకు నేను విచ్చేసినప్పుడు మీ యొక్క పోటీతత్వాన్ని నేను గమనించినప్పుడు నాకు BCA ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఎంతో చక్కగా అంటే జస్ట్ ఇలా ఇంప్లిమెంట్ అయింది, BCAలో జాయిన్ అయ్యాడు. ఒక సెమిస్టర్ అనేటప్పటికి అసలు ఏం జరుగుతుందని తెలిసింది. రెండో సెమిస్టర్ వచ్చేటప్పటికే ఒక ప్రాజెక్ట్లో ఫ్రంట్ ఎండ్ అంతా రాసుకుని వచ్చాడు. సో నేను కూడా కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని. 92-95లో నేను BSc కంప్యూటర్ సైన్స్ చేయడం జరిగింది. పెద్ద పిల్లవాడు బీటెక్ కంప్యూటర్ సైన్స్తో పాటు NLPలో ప్రాజెక్ట్ రాసి పేపర్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. స్పార్క్ IT అని ఒక టెక్నికల్ ఈవెంట్ నిర్వహించడం జరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ డెవలప్మెంట్ని అనుసరిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో BCA స్టూడెంట్స్ అందరూ పాల్గొని టెక్నికల్ ఈవెంట్స్, PPT కానీ, ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ కానీ, క్విజ్ కానీ, మాక్ ఇంటర్వ్యూస్ కానీ అలా వివిధ రకాల కాంపిటీషన్స్ని నిర్వహించి నిష్ణాతులైన పిల్లలందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఆదిత్య డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్కి పెద్దపీట వేస్తాం. ఎందుకంటే బయట ఇండస్ట్రీలలో కావాల్సిన టెక్నాలజీస్ అన్నీ పైథాన్ కానివ్వండి, జావా కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ ఇవన్నీ మా దగ్గర చాలా విపులంగా చెప్తాం స్టూడెంట్స్కి. అవన్నీ పిల్లలకి అర్థమవుతున్నాయి, వాటిల్లో నిష్ణాతులు అవుతున్నారు అని మా గురించి మేము నిర్వహించుకునే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం స్పార్క్ IT అని పెట్టడం కూడా జరిగింది. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ఉదయం శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు వట్టిప్రోలు రాము, రామలక్ష్మి దంపతుల సహకారంతో ప్రసాద వితరణ చేశారు. మధ్యాహ్నం భూపతి వెంకట పట్టాభిరామారావు, నాగమణి దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. శ్రీ శ్రీనివాస రామాలయంలో మరి ఇవాళ శనివారాన్ని పురస్కరించుకుని ఉదయం మహాప్రసాదం ఒట్టుపోలు రాము గారు, రామలక్ష్మి దంపతులు అందజేశారు. అలాగే పొద్దుటి నుంచి కూడా స్వామివారికి 5 గంటల నుంచి కూడా ప్రత్యేక పూజలు శ్రీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ అంగుళి రంగాచార్యులు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అలాగే మరి ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమానికి ఈ వారం పూర్తి సహకారం
అందించిన భూపతి వెంకట పట్టాభిరామారావు గారు, శ్రీమతి నాగమణి దంపతులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ఈ గుడికి అభివృద్ధికి ఇంకా తోడ్పడాలని, ఆ శక్తిని ఆ భగవంతుడు మరి కుటుంబానికి అందించాలని కోరుకుంటున్నాం. శ్రీ శ్రీనివాస రామాలయం నందు ప్రతి వారం పురస్కరించుకుని ప్రతి శనివారం నాడు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించబడుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ అన్నప్రసాద కార్యక్రమానికి తోడ్పడాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ వారం భూపతి వెంకట పట్టాభిరామారావు గారు మరియు శ్రీమతి నాగమణి దంపతుల సహకారంతో ఈ అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించబడుతున్నది. అలాగే ఈ వారం ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. దీంట్లో మన కమిటీ సభ్యులు అలాగే భక్తులు అనేక మంది పాల్గొని స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలు పాల్గొన్నారని కోరుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మునిపెన్నడూ లేని ప్రజామోద ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టడం హర్షణీయమని భీమడోలు మండల జనసేన అధ్యక్షులు ప్రతి మదన్ పేర్కొన్నారు. శనివారం ఆయన భీమడోలులో జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల పక్షపాతి ప్రభుత్వంగా బడ్జెట్ తెలియజేస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలో నెడితే ఇప్పటి కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్కు అంకురార్పణ చేసిందన్నారు. విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు ఈతగూడ సత్యకృష్ణ, నవీన్, దుర్గా పల్లవి, మామిడి శ్రీను, చంటి, బద్రి తదితరులు పాల్గొన్నారు. శ్రీ పయ్యావుడి కేశవ్ గారు ఆర్థిక మంత్రి 2025-26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ని అతి భారీ బడ్జెట్ ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్రం ముందుగానే ఏర్పడిన తర్వాత కానీ ఇప్పటివరకు లేని దగ్గరగా 3,22,339 కోట్లతో అతి భారీ బడ్జెట్ని ప్రవేశపెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్రాంతి పండుగని మళ్ళీ తెచ్చిన విధంగా అంత ఆనందోత్సవాలతో ప్రజలందరూ కూడా దీన్ని స్వాగతిస్తారు. ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ బడ్జెట్లో చూసుకుంటే వ్యవసాయ రంగానికి సుమారుగా 48,341 కోట్లు, అదేవిధంగా జలవనరుల శాఖ కావచ్చు, అదేవిధంగా తల్లికి వందనం కింద 9,407 కోట్లు పెట్టి ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో వాటిని అమలుపరుస్తా అభివృద్ధికి సంక్షేమానికి రెండింటిని ఏ విధంగా తీసుకెళ్లొచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సంపద మొత్తం కూడా తన ఇంటికి మాత్రమే పరిమితం చేసుకునే విధంగా ప్రభుత్వ పథకాలు ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరికీ చేరువయ్యేట్టు కూడా ఏదైతే అభివృద్ధిని వికేంద్రీకరణ చేసుకుంటూ ప్రతి ఒక్క రంగానికి అందరికి కూడా ఆమోదయోగ్యంగా ఇటువంటి భారీ బడ్జెట్ ని రూపొందించి ప్రజలందరికీ కూడా మరొక సుఖ సంతోషంతో ఉండేట్టు ఈ బడ్జెట్ ఉంది. భీమడోల్లో జరుగుతున్న జాతర మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి 11 గంటల నుండి నారసాల ఉత్సవం దాతల సహకారంతో జరిగింది. అమ్మవార్ల ఆలయ ఆవరణలో భక్తులు వీరభద్రుడిని ఆరాధిస్తూ సోలాలను నాలుక, మెడ, బొగ్గలపై పొడిపించుకుని మేళతాళాల మధ్య నృత్యం చేశారు. పలువురు ఖడ్గ విన్యాసాలు నృత్యం చేశారు. భీమడోలు పరిసర గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తిలకించారు. ఆలయ చైర్మన్ దత్తాడు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, బీజేఎస్ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. భీమడోలు సీఐ విల్సన్, ఎస్ఐ సుధాకర్ పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించారు. భీమడోలు మండలంలోని 2 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. భీమడోలులోని శ్రీ వెంకటేశ్వర కళాశాల, పొలసానపల్లి గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. భీమడోలు వెంకటేశ్వర కళాశాలలో 264 మంది, పొలసానపల్లి గురుకులం పాఠశాలలో 322 మంది, భీమడోలు ద్వారకా తిరుమలకు చెందిన కళాశాల నుండి విద్యార్థులు హాజరయ్యారు. సీసీ కేంద్రాల పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు మధ్య ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేస్తున్న ఉద్యమంలో అసువులు బాసిన మాదిగ అమరవీరుల త్యాగం వృధా కాలేదని మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి దూలపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం స్థానిక తాలూకాఫీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ యువసేన జిల్లా అధ్యక్షులు గాలింకి ప్రేమ్ కుమార్ అధ్యక్షతన మాదిగ అమరవీరుల సంస్మరణ సభలో దూలపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దళిత ఉద్యమాల్లో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ ఏకైక ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాదిగ న్యాయవాదులు చెప్పులవాసు జోసెఫ్, తెన్నేటి జగజ్జీవన్ రావు, జె సురేష్ బాబు, ఎంఆర్పిఎస్ నాయకులు లంకా రాజశేఖర్, కండెల్లి సీతారామరాజు, పాతకాకుల నాగరాజు, ఓలేటి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు సాంప్రదాయ రీతిలో జరిపారు. ప్రగళ్లపాటి నరసింహారావు జ్ఞాపకార్థం వారి మనవలు సౌమ్య, శ్రావయ్య, కిరణమయ్యి, అభిలాష్, సత్యశ్రీల సహకారంతో మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం జరిగింది. నవరత్నాల టీం ఆధ్వర్యంలో 346వ వారంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నవరత్నాల టీం సభ్యులు సేవలందించారు. తాడేపల్లిగూడెంలో బస్టాండ్ ఎదురుగా వెంకటేశ్వర గుడి వద్ద జరుగు నవరత్నాల టీంచే జరపబడుచున్న అన్న సమారాధన 346వ వారానికి చేరుకున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాము. ఈ వారం దాతలుగా మనకి ప్రగల్పాటి నరసింహమూర్తి గారి పెద్ద కార్యం సందర్భంగా వారి మనవలందరూ కూడా ఈరోజు అన్న సమారాధనకు సహకరించారు. వారు పిల్లలు మన వయసులు చిన్నవైనా కానీ పెద్ద మనసుతో ఇక్కడ అన్న సమారాధనకి సహకరించారు. అన్నదానం చేసేటప్పుడు మిగిలిన దానాలు ఏది చేసినా ఆ దానం తీసుకునే వాళ్ళకి అర్హత ఉందా లేదా అని ఆలోచించాలి. కానీ ఒక్క అన్నదానానికి మాత్రం కరెక్ట్గా మధ్యాహ్నం 12 గంటల టైంలో ఆకలితో వచ్చిన ఎవరికైనా సరే అన్నదానం చేయవచ్చు అని చెప్పని మన పురాణాల్లో చెప్పబడింది. ఈ విధంగా ఇక్కడ అన్నదానం చేసి 10 మందితోటి అన్నదాత సుఖీభవ అని చెప్పడం వల్ల వారి వంశం వర్ధిల్లుతుంది, తరతరాలకు సుఖ సంతోషాలతో ఉంటారంటల్లో అతిశయోక్తి లేదు. మన తాడేపల్లిగూడెంలోను ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగుండా ఉన్న శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మా నవరత్నాల టీం నిర్వహించే అన్నదాన కార్యక్రమం ఈ వారం 346వ వారానికి చేరుకుంది. ఇన్ని వారాలు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగడానికి ముఖ్య కారణం దాతలు అన్ని ప్రదేశాల నుంచి మాకు సహాయం చేయడం వల్ల మేము ఇన్ని వారాలు కూడా చేయగలిగాము. ఈ వారం దాతలుగా పెద్ద తాడేపల్లి వాస్తవ్యులు ప్రగళ్లపాటి నరసింహారావు గారి పెద్ద కార్యం సందర్భంగా వారి మనవలు సౌమ్య, శ్రావ్య, కిరణ్మయి, అభిలాష్, సత్యశ్రీ ఈరోజు వీరందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని సహకరించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీనివాసుడు ఎల్లవేళ్లా కాపాడాలని కోరుకుంటోంది మా నవరత్నాల టీం. స్థానిక సిపాయిపేటలోని భవన నిర్మాణ సంఘం భవనంలో శనివారం జరిగిన నెలవారీ సమావేశానికి యూనియన్ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మిక సంక్షేమం బోర్డును ప్రారంభించి ఆ నిధులతో కార్మికులకు చెల్లించవలసిన వైద్య బిల్లులను చెల్లించాలని కోరారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పడాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అతిల్ బాబీ, జిల్లా కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ, మెండెం జేమ్స్, కోడే సాయిబాలాజీ, పెరికల శివ, కోడవల్లి రాఘవులు, పంతం రామకృష్ణ, కాకర్ల రాంబాబు, ప్రేమ్బాబు, సంగమనాయుడు, జి రాజు, శెట్టి సింహాచలం, తక్కెల శ్రీనివాసరావు, జొన్నాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మొన్న వెల్ఫేర్ కోడ్ గురించి మన కార్మికులు తాడేపల్లిగూడెం భవన నిర్మాణ కార్మికులు సోదరులందరూ కూడా ఆ సభని భారీ ఎత్తున విజయవంతం చేసినందుకు వారికి పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో ఇలాగే మరిన్ని ఉద్యమాలు చేసి వెల్ఫేర్ బోర్డు సాధన కోసం ఇంకా బాగా సంఘటితంగా పోరాడుతూ మన హక్కులు సాధించుకుందామని చెప్పి గవర్నమెంటు ఒక మెట్టు దిగేలాగా మనం ఒక మెట్టు దిగి అవసరమైతే ఎమ్మెల్యే గారు కాళ్ళు పట్టుకున్నా సరే అసెంబ్లీలో మాట్లాడేలాగా కార్యక్రమం చేద్దామని, అలాగే ప్రతి ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి భిక్షటంలాగా పాదపూజ చేద్దామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఫస్ట్ తారీఖు ఏంటంటే మొత్తం అందరం కూడా మన జిల్లా సెక్రటరీ గారు కానీ మన తాడేపల్లిగూడెం సెక్రటరీ గారికి చెప్పేది ఏంటంటే ఫస్ట్ తారీఖు మొత్తం వర్కర్లందరూ కూడా యూనియన్స్కి వచ్చేటట్టు వీళ్ళిద్దరూ కూడా మంచి శ్రద్ధ తీసుకుని అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏమైనా సమస్యల మీద
పెద్ద మేస్త్రులు అనేసి ఒకళ్ళైనా సంవత్సరాలు చర్చించుకోవడానికి మనకు వస్తానికి పెట్టుకుంటాం, కానీ మనకైతే సెలవులు ఊర్లో నాకు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు వచ్చిన పెద్ద మేస్త్రులందరికీ కూడా చాలా భారీ ఎత్తున ఇచ్చారు. అలాగే కనవా యూనియన్లు కూడా మాకు బాగా సంవత్సరం గారి ఆధ్వర్యంలో మన ప్రెసిడెంట్ గారు దువాసింగ్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రోత్సహించి వెనకాలండి నడిపించిన మన జిల్లా సెక్రటరీ గారికి, అలాగే టౌన్ సెక్రటరీ గారికి, జేమ్స్ గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఫిబ్రవరి 24 తారీఖున భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయిలో మన వెల్ఫేర్ బోర్డు గురించి ఎన్నో పోరాటాలు జరుగుతున్న భాగంగా 24 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఈ గ్రామ సచివాలయం కానీ వార్డు సచివాలయం అలాగే మున్సిపాలిటీల్లో జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి సచివాలయంలో కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వినతిపత్రం మా యొక్క వెల్ఫేర్ బోర్డు తిరిగి మేము రప్పించడం చాలా పోరాటాలు చేస్తున్నామండి. ఈ పోరాటాలన్నీ కూడా గుర్తించి ప్రభుత్వం వారు ఖచ్చితంగా మాకు వెల్ఫేర్ బోర్డుని మాకు మా వెల్ఫేర్ బోర్డు మాకు ఇచ్చి మా కార్మికులకు అండగా నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ 24 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేటువంటి ప్రతి భవన నిర్మాణ కార్మికులకి ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల దక్షిణముఖ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా ఉదయం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మన హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ దక్షిణముఖ సూర్చలాస ఇతర్కవ్యాయేశ్వర ఆలయంలో ప్రతి శనివారం ప్రతి మంగళవారం కూడా స్వామివారి ఆలయంలో భక్తుల సహకారంతో భజన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ప్రతి ఉదయం ప్రతిరోజు సామూహిక ప్రదక్షిణ కార్యక్రమం కోటి ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళ భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కోరుతున్నాం. అలాగే ప్రతి శనివారం ఉదయం సామూహిక సింధూరార్చన అలాగే పుష్పార్చన ఇత్యాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించేందుగా కోరుతున్నాం. తాడేపూడెం పట్టణం పిఎన్టీ కాలనీకి చెందిన రిటైర్డ్ టీచర్ అడప వెంకటాచలం శుక్రవారం మృతి చెందారు. శనివారం ఆయన నివాసానికి రిటైర్డ్ రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు, ఎంజీఓ నాయకులు వెళ్లి సింహాచలం మాస్టర్ మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీను, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు దాసం నాగేశ్వరరావు, వీరారావు, బాలకృష్ణ, ముస్తఫా, సత్యనారాయణరాజు, పాపారావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు మండలం చేబ్రోలు పిహెసి పరిధిలో గల నారాయణపురం 2 సచివాలయం పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో తాడేపూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు శనివారం పర్యటించారు. శుక్రవారం జరిగిన ఫ్రైడే డ్రైడే అమలు కార్యక్రమంపై ఆరోగ్య సిబ్బందితో సమీక్ష చేశారు. నీటి నిల్వలు లేకుండా చూసి దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు పార్థసారథి, ఎంఎల్హెచ్పి అనుష, ఆశయ కార్యకర్త రమణ, అంగన్వాడీ కార్యకర్తలు దుర్గలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.